ఆయన అభిమానులు నినాదాలు చేశారు. అంటే మీ కుటుంబంలో ఇంకో సీఎం క్యాండిడేట్, ఆ కుటుంబంలో ఇంకో సీఎం క్యాండిడేట్ ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, లోకేష్ ఒక్కడే కాదు అనే సంకేతం కూడా అందించారు కదా. అంటే ఒకటి గత మీరు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు గత 2 ఏళ్ల నుండి అంటున్నారు సీఎం. అదే తెలంగాణలో తమిళనాడులో రజనీకాంత్ గారిని గత 30 సంవత్సరాల నుండి సీఎం అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చారా? రాలేదు. ఆయన సీఎం అయ్యారా? అంటే ఎందుకంటే రాజకీయాలు ఏమి కెమిస్ట్రీ, ఇది మ్యాథమెటిక్స్ కాదు కదండి. చెప్పడానికి ఇది కెమిస్ట్రీ. అక్కడ ఆయన రాలేదు కాబట్టి ఇక్కడ రాకూడదు అని మనం ఎలా డిరైవ్ చేస్తాం? ఈయన ఆకాంక్షల్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారేమో. ఒకటి ఇప్పుడు ఆయన అభిమానులు నిజంగా కోరుకుంటే జూనియర్ ఎన్టీఆర్ సొంతగా ఒక పార్టీ పెట్టి పోటీ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినా, అంటే ఎప్పుడు చేరినా తెలుగుదేశం పార్టీ దానికి ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ చెప్తుంది. బట్ ఏంటంటే ఆయన ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలానే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారా లేదా అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. నిజంగా తెలుగుదేశం పార్టీలో చేరితే అవకాశాలు ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతానికి మనం డిస్కస్ చేయలేం కదండి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు పాలిటిక్స్ మారిపోతున్నాయి. మారుతున్న క్రమంలో ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుండి షర్మిల గారు పార్టీ విభేదించి బయటకు వస్తారని ఊహించారా? గత 5 ఏళ్ల కాలంలో ఊహించరా. తర్వాత ఆవిడ బయటకు రావటం, తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం, అన్న మీద వ్యక్తిగత దోషాలు చేయటం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి షర్మిల గారిని వ్యక్తిగత దోషాలు, అవన్నీ ఏంటంటే అవి కాలక్రమంలో జరిగే ఇవ్వండి విషయాలు. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీఎం అంటున్నారంటే ఆయన మీద ఉన్న అభిమానాన్ని అలా చూపిస్తున్నారు. రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అయితే ఎలా ఉంటది ఏంటి అనేది ఆ రోజు పరిస్థితులు బట్టి మనం డిస్కస్ చేయాలి. ఒక విషయం చెప్పండి, పార్టీతో నాకు సత్సంబంధాలు లేవు, తెలుగుదేశం పార్టీ నాకు అవసరం లేదు, నేను ఒక వేరే పార్టీ పెట్టుకుంటానంటే ఆయన వ్యక్తిగత వ్యవహారం అది. దాని గురించి మనం ఇప్పుడే మన ఫ్యూచర్ ప్రిడిక్షన్ అనేది మనం చెప్పలేమండి. కిరణ్ గారు ఒక విషయం చెప్పండి, నందమూరి కుటుంబం నుంచి ఇంకో ముఖ్యమంత్రి అభ్యర్థి రాకూడదా? మీరు అలా కోరుకుంటున్నారా? రాకూడదా అంటే సార్, రాకూడదా అంటే ఎందుకంటే ఎవరైనా రావచ్చు. ఎలిజిబిలిటీ ఉండి, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉండి, రాజకీయ పార్టీని నిలబెడతాను, నా రాజకీయాల్లో నిలబెడతాను, ఉంటాను అన్న ఎవరికైనా వెల్కమ్ అండి. ఎందుకంటే రాకూడదా అని లేదు. ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు అదే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాలేదా జనసేన పార్టీతో? రావచ్చు. అది దానికి ఎవరు అతిథులు కాదండి. ఎందుకంటే అది ఎవరి ఇష్ట ప్రకారం, ఎవరి అభిప్రాయాల ప్రకారం, ఎవరు దాన్ని నడిపించే దాని ప్రకారం ఎవరైనా రావచ్చు. రాజకీయాల్లో పలానా వ్యక్తి రావాలి, పలానా వ్యక్తి రాకూడదు, వీళ్ళే ఉండాలి, వీళ్ళే ఉండకూడదు. మీరు మాట అన్నారు అంతగా దానికి అంత ప్రాధాన్యత లేదు అని అంటుంటే నందమూరి కుటుంబాన్ని బిలిటిల్ చేసినట్టు కదా అది? మీరు అంటే ప్రాధాన్యత లేదు అంటే ఆయన ఒక ట్వీట్ చేశాడండి. ఒక ట్వీట్ లో రకరకాల అర్థాలు, పెడర్థాలు అన్ని ఉంటాయి. అలా నేను అనేది, ఇప్పుడు తాత ఒక్కసారి ఈ దరిద్రికి వచ్చిపో అంటే ఓకే, మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో నీలాంటి కథానాయకుడు మళ్ళీ రావాలి తాత అని ఉండొచ్చు. లేదు, నీలాంటి రాజకీయ మహానాయకుడు మళ్ళీ భూమి మీదకి రావాలి తాత. ఎందుకంటే పార్టీలు ఈ రోజున ఎలా పట్టుపోయాయి చూసా. ఒకప్పుడు రాజకీయ ఉన్నత విలువలతో రాజకీయ పార్టీలు నడిచేవి. ఈ రోజున టార్గెటెడ్ పాలిటిక్స్, తర్వాత ఏమంటారు రివెంజ్ పాలిటిక్స్ తో రాజకీయాలు కలుషితమైనవి. అంటే చాలా మందికి ఎలా అర్థమైందో తెలుసా కిరణ్ గారు? ఒక్కసారి ఈ ధరిత్రిని తాకిపోయి, తెలుగు ధరిత్రిని తాకిపో, ఈ తెలుగుదేశం పార్టీని కూడా తాకి వెళ్ళు, దీంట్లో చాలా కాలుష్యం చేరిపోయింది, దాన్ని బయటికి పంపించనే అర్థంతో కూడా ఆయన పెట్టి ఉండొచ్చుగా. అంటే మీరు పర్టికులర్ తెలుగుదేశం పార్టీని ఎందుకు అంటున్నారు? వైకాపా పార్టీని కూడా ఒక్కసారి ఆయనకేంటి పనండి? ఆయన జీవించి ఉండగా వైకాపా లేదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఇలాంటి వైకాపా అవినీతి పార్టీలు ఉండవు తాత, ఇలాంటి పార్టీలు భూమి మీద కూడా ఉండకూడదు అని కూడా అనుకోవచ్చు కదా. ఏమో మీ పార్టీ అంత శుద్ధపోసగాను సంప్రదాయానిగాను ఉందా మీ పార్టీ ఏమన్నా? సార్, వైకాపా పార్టీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ ఆల్వేస్ బెటర్ దాన్ వైసీపీ అండి. ఎందుకంటే వైసీపీ పార్టీ లాగా అవినీతి చేయలేదు, వైసీపీ పార్టీ లాగా నాయకులను వాడుకోలేదు, వైసీపీ పార్టీ కుటుంబాన్ని అవినీతి గురించి మాట్లాడితే ఒక్క నిమిషం అండి, అవినీతి గురించి మాట్లాడితే కృష్ణపట్నం పోర్టు ఇంతకు ముందు కాంట్రాక్ట్ పొందిన కంపెనీలు 49,000 కోట్లు ఎలా మిగుల్చుకుందాం మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి ఉపలక్ష్మి దగ్గరికి వస్తాను. ఉపలక్ష్మి గారు,
సో జూనియర్ ఎన్టీఆర్ ట్వీటు, అలాగే ఇండి కూటమి నుంచి వైసీపీకి సంకేతాలు. తెలుగుదేశం ఎటాగో ఎన్డీఏకి కలిసిపోయింది.